ఈరోజు మనము ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి ఎప్పుడు మనం తరచుగా అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అన్ని న్యూస్ ఛానల్స్లో కనిపించే ప్రముఖమైన మేడం గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఎవరన్నా మేడం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి మీ గుండె కొంచెం రాయి చేసుకోండి. ఈ వీడియోలో కొన్ని పచ్చి నిజాలు అశోక్ నగర్ సమాజానికి, ఒకవేళ ఆ మేడం అశోక్ నగర్లో ఉంటే, ఢిల్లీలో ఉన్న రాజేందర్ నగర్లో ఉంటే అక్కడ ఉన్న మన తెలుగు వారికి, బెంగళూరులో చంద్ర లేఅవుట్లో ఒకవేళ ఇట్లాంటి మేడం ఉంటే అక్కడ వాళ్ళందరికీ కూడా నేనంటే అశోక్ నగర్లో ఉన్న సమాజానికి అంటే ఈ మేడం అంటే అశోక్ నగర్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు. అయితే కొన్ని ప్రశ్నలు ఐఏఎస్ కోచింగ్ ఏదైతే యూపీఎస్సి కోచింగ్కి సంబంధించి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు పబ్లిక్లో దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మేడం ఐఏఎస్ ఎప్పుడైంది, ఎప్పుడు అయ్యారు ఐఏఎస్ అంటే? లేస్తే ఎక్కడ చూసినా ఐఏఎస్ కొట్టి అంటే జనరల్గా ఇది పెద్ద ఫ్యాషన్ కీవర్డ్ అయిపోయింది. ఐఏఎస్ కొట్టి వదిలేశారు, ఐఏఎస్ కొట్టి వదిలేశారు. ఏడో అసలు కొట్టితే కదా వదిలేయడానికి. ఎప్పుడు కొట్టారు ఐఏఎస్? అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు ఆ మేడంని ఫాలో అయ్యే వాళ్ళు నన్ను అడగొచ్చు, అసలు నీకున్న అర్హత ఏంటి? ఎందుకంటే ఈ మేడం కూడా మాట్లాడుతుందిలేండి, వేరే వారు ఆల్రెడీ సాధించిన వాళ్ళ అర్హత గురించి కూడా మాట్లాడుతుంటారు. నీకున్న అర్హత ఏంటని ప్రతి స్టూడెంట్ నాకు క్వశ్చన్ ఇచ్చచ్చు. నాకున్న అర్హత ఏంటి అంటే, సమాజం పట్ల నా చెల్లెలు కానీ నా తమ్ముడు కానీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తా. డెఫినెట్లీ నాకున్న సామాజిక బాధ్యతను బట్టే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, నేను ఈ విషయాన్ని అందరికీ తెలియాలంటా ఉన్నా. గాల్లో మాటలు కాదు. నేను ఎక్కడా కూడా నేను సివిల్స్ కోచింగ్ ఇవ్వట్లేదు. మీ దగ్గర లక్షలు తీసుకొని కోట్లు సంపాదించేసి, లేకపోతే అశోక్ నగర్లో ఒక 4-5 ఇల్లు, తర్వాత ఇంకొక దగ్గర స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తలే నేను. ఆ డబ్బులు జనాలు రక్తం, పేద మధ్యతరగతి విద్యార్థుల రక్తం తీసుకొని తాగి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడతలేను నేను. ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకోవాలి. మూకుమ్మడిగా నా మీద దాడి చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. నేను చెప్తుంది నిజమా కాదా, ఆన్సర్ టు మై క్వశ్చన్, అంతే. మీరు నిజంగా చెప్తున్నా మేడం ఐఏఎస్ ఎప్పుడైందో చెప్పండి. నాకు తెలియదు, నాకు తెలవట్లేదు. నాకు వచ్చిన సమాచారం అనేది ఎక్కడ ఎతికినా నాకు కనపడట్లేదు. ఎప్పుడు అయ్యేసారు, ఏ బ్యాచ్ అయ్యేసారు, ట్రైనింగ్ ఎప్పుడు వెళ్ళారు? లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు? ఏ బ్యాచ్? మెయిన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? నాకు తెలియట్లేదు. ఎప్పుడయ్యారు మీరు చెప్పండి. పోనీ వాళ్ళ స్టూడెంట్స్ అబ్బా మామూలు మేడం ఆ మేడము ఎప్పుడో ఏఎస్ అయ్యారో కొంచెం చెప్తారా ప్లీజ్ దయచేసి. తర్వాత ర్యాంక్స్ వచ్చినప్పుడు డబ్బా కొట్టుకొని డప్పులు వాయించుకుంటూ, తర్వాత దానికి సంబంధించి శాల్వాలు కప్పుతూ, బొకేలు ఇస్తూ, విపరీతంగా అన్ని న్యూస్ మీడియా ఛానల్స్ అప్పటికప్పుడు పిలిపించేసేసి, వీళ్ళు మాట్లాడే ఒక కంటెంట్ ఒకటి ఉంటుంది, వెనకాల పోస్టర్ లోగోలు ఇంకొంటాయి, మనుషులు ఇంకొకరు ఉంటారు. ఇలా చేస్తున్నారు కదా రోడ్డు మీద తంట, ఊరేగింపులు, 10,000 వాళ్ళ 1 lakh వాళ్ళ ఏదో పేలుస్తూ ఉన్నారు కదా. ఒక్క ర్యాంకర్ అన్న ఓపెన్ ఛాలెంజ్ లాగా అనుకోండి, ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకర్ అన్న వచ్చి నన్ను నమ్మి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, 100కు 100% కాదు 50% మంది న్యాయం చేస్తారు. 100కు 100% న్యాయం ఎవరు చేయలేరు. 100% 100 మంది స్టూడెంట్స్ చేస్తే 100 మందిని సాటిస్ఫై చేయడం ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడగలేదు. అది నేను మాట్లాడినా తప్పు అవుతుంది. నేను 100 మంది కాదు, 50%, 100లో 50 మందిని ఈ ఇన్స్టిట్యూట్ సాటిస్ఫై చేస్తుంది. ఈ మేడం దగ్గర జాయిన్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క యూపీఎస్సీ ర్యాంకర్తో అయినా మీరు చెప్పించగలుగుతారా? చెప్పండి, చెప్పించగలుగుతారా? గ్రూప్ టూ డబ్బులు కట్టించుకొని ఎంతమందికి క్లాసులు మీరు చెప్పకుండా ఫోన్లు ఎత్తట్లేదో చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు ఫైర్ అవ్వడం, వాళ్ళ మీద ఫైర్ అవ్వడం కాదు. ముందు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ జాయిన్ అయిన డబ్బులు దాని సంగతి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఐఏఎస్ ఎప్పుడు అయ్యారు మీరు? అసలుకి యాక్సిడెంటల్ ఐఏఎస్ ట్యూటర్ మీరు. నేను ఇది చాలా మామూలుగా అనట్లేదు ఈ మాటని. యాక్సిడెంటల్ ఐఏఎస్ ట్యూటర్ అనే మాటని మామూలుగా అనట్లేదు, తొందరపడనట్లేదు. కేవలం మోటివేషన్ చెప్పేసేసి
సింపతి కార్డును వాడేసేసి ర్యాంకర్స్ వచ్చినప్పుడు హడావుడి చేసేసి కొన్ని వందల మంది జీవితాలని నాశనం చేస్తున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల రక్తం తాగుతున్నారు. మీరు కాదంటారా? సరే ఓకే, నేను చెప్పే తప్పు. కొంతమంది అనుకున్నట్టు ఎవరు వెనకాల ఉన్నారు, వాళ్ళ వెనకాల ఉన్నారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ ఎప్పుడు అయ్యారు చెప్పండి. ఈ రెండు వాటికి సమాధానం చెప్పగలుగుతారు మీరు? సెకండ్ వచ్చేసి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అయినా మీ దగ్గరకు వచ్చి ఈ మేడంని నమ్మండి, ఏ మేడం మంచిగా చెప్తుంది క్లాసులో, ఒక్క ర్యాంకర్తో మీరు చెప్పించగలగండి చూద్దాం. నన్ను నమ్మి ఒక ర్యాంకర్ వచ్చి ఇప్పుడు నేను చెప్తాగా నాకు ఈ ఇన్స్టిట్యూట్ బాగుందిరా బాబు జాయిన్ అవ్వండి నేను చెప్తా. అరే 100కు 100% నాకు నేను చెప్పే ఇన్స్టిట్యూట్స్ 100కు 100% న్యాయం చేయకపోయినా 90% లేదా 50% అనే న్యాయం చేస్తారు. 100% చెప్తున్నా. ఒకవేళ నేను సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూట్ ఏమన్నా రేపు ఏమన్నా మిస్టేక్ జరిగినా నేను ఖచ్చితంగా నా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి నేను ఖచ్చితంగా మీకోసం నిలబడతా. 100% క్వశ్చన్ చేస్తాను నేను. మన తన భేదం లేదు ఇక్కడ. మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరు మిత్రులు అంటే స్టూడెంట్స్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, తీసుకున్న రూపాయికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మిత్రులు. ఎవరైతే న్యాయం చేయరో వాళ్ళు నాకు శత్రువులే. ఎందుకంటే వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తాను కాబట్టి నేను వాళ్ళకి శత్రువునే అవుతా. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఇదెందుకు ఈ టాపిక్లోకి తీసుకొస్తున్నా, ఇదంతా ఎందుకు తీసుకొస్తున్నా అంటే నాకు హిస్టరీ ఉంది ఈ మేడంకి. ఆ హిస్టరీ ఏందనేది మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికీ ఆ హిస్టరీ నుంచి నాకు భయమేసి నాకేమన్నా జరిగితే కారణం అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న మనిషే ఈ పెద్ద మేడం. పెద్ద మనిషి బయటకు వచ్చి చాలా నీతి వాక్యాలు వల్లించే చలోక్తులు, లేకపోతే ఏమంటారు మాటలు, మామూలు నీతి వాక్యాలు ఉండవు. దేశంలో అసలు ఏమని మించినా ఇంకోరు లేరు. ఇంకోరు ఉన్నారు, ఏమని చూసి ఇంకోరు తయారయ్యారు. పెట్టల ద్వారా తుపాకీ పట్టుకొని దేశానికి సేవ చేస్తారు. ఈ మాట అన్నందుకు సారీ, బట్ నేను ఆ మాట నేను సెన్స్లోనే ఉన్నాను. ఈ తుపాకీ పట్టుకున్న పిట్టల ద్వారా ఎందుకు అన్నానంటే ఐ రెస్పెక్ట్ కొన్ని విషయాల్లో. కానీ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ క్రాక్ చేయకుండానే నేను ఎగ్జామ్ క్రాక్ చేసుకునే ఈ తుపాకీ పట్టుకున్న పిట్టల ద్వారా సింపుల్గా చెప్తున్నా. ఈ మాట నేను చాలా తొందరపడి చెప్పట్లేదు, చాలా ఆలోచించి చెప్తున్నా. ఈ తుపాకీ పట్టుకొని దేశాన్ని ఏదో చేసేసాను అని చెప్పి మాటలు చెప్పి ఇక్కడ అశోక్ నగర్లో పిల్లల్ని మోసం చేస్తున్నాడు. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అరే నేను ఐఏఎస్ క్రాక్ చేశాను. ఎప్పుడు క్రాక్ చేసావు మీకు తెలియదా? మీరు ఆన్లైన్లో చూడండి. మనకి గూగుల్లో ఓపెన్ చేస్తే దానికి సంబంధించి సెలక్షన్ క్యాండిడేట్ లిస్టు కొన్ని వెబ్సైట్స్లో ఉంటాయి. ఇయర్ వైజ్ చూసుకుంటే వెళ్ళండి. చూసుకుంటే వెళ్తే మీకే తెలుస్తుంది కదా. సో ఇవన్నీ మానుకోవాలి. మీరందరు స్టూడెంట్స్ కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని. మోటివేషన్ చూసి డైరెక్ట్గా బస్సు ఎక్కి వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో మేడం దగ్గర నేను క్లాస్ తీసుకుంటా, మేడం గురించి మీకేం తెలుసు, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు, వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. అసలు ఏముందని ఫ్రీగా ఇవ్వడానికి? ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారండి మీ దగ్గర? ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు చెప్పండి మీ దగ్గర? నో ఆన్సర్ ఉండదు. మేము చెప్పాం, మీరు అడిగి చూడండి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు మీ దగ్గర. అడిగి చూడండి. దారుణమైన మోసం చేస్తున్నారు పిల్లల్ని. ప్రశ్నిస్తే మీకు తెలుసు కదా అది మ్యాటర్. సో నేను అందరు స్టూడెంట్స్ అందరికీ ఏంటి అంటే నన్ను కూడా నమ్మొద్దు. చెప్తున్నా కదా, నేను కమర్షియల్ కాదని నేను చెప్తున్నాను. కమర్షియలే నేను. నాకు ఆఫీస్ మెయింటైన్ చేసుకోవాలి, నా లైవ్లీహుడ్ ఉంది, మన దగ్గర పనిచేసే వాళ్ళని చూసుకోవాలి, ఈ కెమెరా రికార్డ్ చేసే పర్సన్కి డబ్బులు ఇవ్వాలి, ఎడిటింగ్ చేసే ఇంకొక ఎంప్లాయీకి ఇవ్వాలి, ఈ టీముని చూసుకునే మీరు కాల్ చేస్తే మీకు ఏమైనా సాయం కావాలంటే ఇంకేదైనా చేయాలంటే నేను దానికి ఒక టీముని పెట్టాలి. దానికి వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే తీసుకున్న రూపాయి మనం శాపం అవ్వకూడదు. మన పిల్లలకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒకసారి ఆలోచించండి. నాకు ఇప్పటికీ తెలీదు. ఎవరన్నా మీరు కమెంట్ చేసే పని అయితే ఐఏఎస్ ఎప్పుడు అయ్యారో చెప్పి విత్ ప్రూఫ్తో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ మేడం గురించి పాజిటివ్గా ఈ మేడం భక్తులు ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఐఏఎస్ అదొక్కదానికి సమాధానం చెప్పండి. చాలు, నేను ఏం మాట్లాడను. ఐఏఎస్ ఎప్పుడు అయ్యారు, ఏ ఇయర్లో అయ్యారో చెప్పండి చాలు. ఏ ఇయర్లో అయ్యారో, ర్యాంక్ ఎంత వచ్చింది అది చెప్పండి. అప్పుడు కమెంట్ చేయండి, నేను ఒప్పుకుంటా. ఈ వీడియో డౌన్ చేసి పాజిటివ్ వీడియో ఇంకోటి చేస్తా. నేను జనరల్గా ఏ వీడియో ఎవరు ఎంత బెదిరించినా వీడియో డౌన్ చేయను. ఒకవేళ మీరు ప్రూఫ్తో తెలిస్తే లేకపోతే దీనికి అటాచ్డ్ వీడియో చేస్తాను నేను. లేకపోతే తెలుసుకోండి, మీరు నిజం తెలుసుకోండి. థ్యాంక్ యూ.